రొమాంటిక్ అయితే యాక్సెప్ట్ చేసాం, ఏమంటారు దాన్ని నాకైతే అర్థం కాదు. అదే ఇంగ్లీషు రొమాన్స్ ఇంకొద్ది ఉండాలనుకున్నాం, కానీ రొమాన్స్గా తగ్గించారు. కాబట్టి నాకు కొంచెం చాలా బాధగా ఉంది. ఆ రొమాంటిక్ సీన్లు పెట్టుంటే బాగున్నాం, ఎందుకంటే ఇది అలాంటి సినిమా కాదు. కాబట్టి ఇది సినిమా అయితే హిట్ అయిపోయింది పక్క. కానీ ఈ సినిమా మన ప్రభాస్ అన్నగాని చేసుకుంటే ఆడమ్మ వేరే లెవెల్ పోయి అంతేనాక. ఎందుకంటే అతను కాంతారా సినిమా కూడా హిట్ అయింది, కానీ ఇది ఆ లెవెల్లో కూడా హిట్ అయ్యేట్టుగా ఉంది. అదే చెప్తానా, పెట్టిన దానికి ఎంతన్నా పెరుక్కో. ఇదే కానీ ప్రభాస్ అన్న కానీ చేస్తుంటే 10,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ అయిపోతుంది. కానీ ఇతను చేసాడు కాబట్టి ఇతను ఏంటంటే కాస్త తక్కువ కాబట్టి ఇతుంది ఒక 2,000 కోట్లు పుష్ప సినిమా రికార్డును కూడా కష్టం అనిపిస్తుంది. చూద్దాం, ఒక 1,000 కోట్లు 500 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే కానీ ప్రభాస్ అన్న కానీ మన అల్లు అర్జున్ అన్న కానీ చేస్తుంటే మాత్రం 10,000 కోట్లు పక్క అంతే. క్లైమాక్స్లో ఏది పోయా దేవుడు వస్తుంటే అబ్బా వణికిపోతుంటే నేనైతే థియేటర్ సీటు కింద తాంకునేసాను పోయా. ఏంది పోయా సీన్ అన్న, ఏందన్నా ఈ యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అయితే చింపేసాడు అంతే. అన్న అసలు అరవడం అయితే ఓ అంటాడు, ఏదో అంటాడు. ఇదో ఇతనికైతే దెయ్యం, ఇతనికి 2 నెలల క్రితం దెయ్యం పడితే ఈ సినిమా తోడుకొచ్చాను, వదిలిపోయింది దెయ్యం ఇతనికి. అదే చూడండి ప్లస్ అండి. మైనస్ అనేది వెరీ వెరీ లెస్. అంటే మైనస్ అంటే నేను అనుకుంటుంది మ్యాక్సిమం ఏమనుకుంటే మైనస్ అనేది ఎక్కడ దొరకదండి. సో దొరికిందంటే కొంచెం అంటే కొద్దిగా అటు ఇటుగా హీరో హీరోయిన్కి అట్లా లవ్ స్టోరీ ఏమన్నా కొంచెం తగ్గిందేమో అని అనుకోవచ్చు. కానీ బట్ ఫైనల్గా యాక్చువల్గా వాళ్ళు పెట్టిన స్టోరీలో కానీ ఆ హీరోయిన్కి ఎట్లా కన్క్లూడ్ చేయాలా, ఎట్లా ఎండింగ్ చేయాలనేది మాత్రం వాళ్ళు క్లియర్ స్క్రిప్ట్లో వచ్చారు. సో ఇంతవరకు నేను ఇప్పుడు ఈ సీజన్లో ఇంతవరకు చూసిన దాంట్లో సో కాంతారా చాప్టర్ 2 అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ అనేది వాళ్ళ డైరెక్షన్ యాక్టింగ్, సో వాళ్ళు ప్లే చేసిన రోల్ మాత్రం ఇంత టైం టేకింగ్ తీసుకున్న ఈ మూవీకి వాళ్ళు అదే కంబ్యాక్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మూవీ అయితే చాలా చాలా అల్టిమేట్ మూవీ. సో వీ కెన్ వాచ్ ఎంటైర్ కలెక్షన్. మోర్ దెన్ 7,000 ప్లస్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ లైక్ మోర్ దెన్ 2,000 crores అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో, లైక్ మూవీ అయితే ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ keep long.